మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడేయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇందాక చెప్పిన రీతిగా యోసేపు అంటే తనని వివాహం చేసుకోబోయే భర్త తనని విడిచిపెట్టాలని ఉద్దేశించాడంట. నౌ హిస్ ప్లాన్స్ ఆల్సో షాటర్డ్. ఆయన ప్లాన్స్ కూడా దేవుడు మార్చాడు. ఎలాగ మార్చాడు? దాని కింద ఉంటుంది చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూసానండి, మొదటిగా మనం ఏం చూస్తామంటే దేవుడు మరి ఒక ఉద్దేశాలు మరి ఒక ప్లాన్స్ని ఇంటరప్ట్ చేస్తాడు. రెండవది, యోసేపుకున్న ప్లాన్ ఏంటిది? తన హృదయంలో ఉద్దేశించాడంటే ఏంటి? మరియని విడిచిపెట్టాలి, క్వాయిట్గా, వితౌట్ మేకింగ్ ఎ ఫస్, అందరికీ చెప్పకుండా విడిచిపెట్టాలని అనుకుంటాడు. ఇక్కడ యోసేపు తనని విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఈరోజు మీ జీవితంలో ఏమైనా ఉద్దేశము కార్యం జరిగించాలని ఆయన అనుకున్నప్పుడు అది తెలుసుకున్న మీరు దాని వెనుకున్న శ్రమలు, బాధ, నిందలు ఆలోచిస్తే, వద్దులే దేవా, నేను విడిచి వెళ్ళిపోతా, వద్దులే తండ్రి, ఇంకా వద్దు, ఇది నా జీవితం మీద నేను వెళ్ళిపోతా, నన్ను వెళ్ళని. ఇప్పుడు యోనా చూస్తాం కదండి, యోనా ఎలాగ పారిపోతాడు దేవుని ఉద్దేశం నుండి, దేవుని ప్రణాళిక నుండి. ఈరోజు మీరు యోసేపు వలె, యోసేపు అంటే ఇంకా అప్పటికి దేవదూత వచ్చి దర్శించలేదు, చెప్పలేదు కాబట్టి తనని విడిచిపెడదామని అనుకుంటాడు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఇన్సిడెంట్ హియర్, వన్ లైఫ్ లెసన్ హియర్. ఏంటిదంటే, ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఏమైనా జరిగించాలనుకున్నప్పుడు మీరు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు దేవా, ఎంత కష్టమైనా, ఎంత పోరాటమైనా, ఎంత నిందైనా, ఐ విల్ స్టే లార్డ్ అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా? విడిచిపెట్టడం సులభమే, గట్టిగా పట్టుకోవడమే కష్టం కదండి. ఎవరైనా విడిచిపెడతారు, కానీ గట్టి పట్టుకొని స్థిరంగా ఉండటం అతి కష్టం కదా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు రెడీ టు లీవ్ మై ప్లాన్? నేను నీకు ఉద్దేశించిన కార్యాలు, నేను నీకోసం తలంచిన కార్యాలు, ప్రణాళికలను నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు విడిచిపెట్టాలని ఆశపడుతున్నావా? ఈరోజు మీరు ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే, ఇంకా చాలు దేవా, ఈ శ్రమ చాలు, ఈ బాధ చాలు, ఈ నింద చాలు, ఈ అవమానం చాలు, ఈ గొడవలు చాలు, ఐఎమ్ గివింగ్ అప్, లేకపోతే నేను విడిచిపెట్టేస్తున్నా దేవా అని అంటే, దేవుడు అంటున్నాడు, ఆర్ యు రియలీ గివింగ్ అప్ ఆన్ మై ప్లాన్? నేను ఇచ్చిన ప్రణాళికను, నేను చూపించిన ప్రణాళికను నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతున్నాడండి. ఈరోజు మీ సమాధానం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? గాడ్ ఈస్ సేయింగ్ ద స్టేయింగ్ పవర్. డూ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ స్టేయింగ్? ఒక స్థలంలో ఉండడానికి, నిలిచి ఉండటానికి, స్థిరులుగా ఉండటానికి శక్తి ఉందా? ఆ శక్తి ఉందా? ఆ పట్టుదల ఉందా? ఆ మొండి పట్టు ఉందా? యోసేపులాగా సులువుగా విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారా? యోనలాగా సులువుగా పారిపోదాం అనుకుంటున్నారా? లేకపోతే దేవా పర్వాలేదయ్యా, గివ్ మీ ద స్ట్రెంగ్త్, నాకు శక్తిని దయచే, గివ్ మీ ద పవర్ టు స్టే, ఇక్కడ నిలిచి ఉండటానికి నాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించు అని చెప్పగలిగిన స్థితి ఉందా మీకు? కెన్ యూ స్టాండ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్? నాకు ఇది అర్థం కావట్లేదు అన్నప్పటికీ కూడా మీరు అక్కడ నిల్వబడగలుగుతున్నారా? దేవుని వాగ్దానాలు ఎప్పుడు మనకి అర్థం కావండి. దేవుని వాగ్దానాలు నెరవేర్పు, ఘనత, దయ, ఒకవేళ ఫెయిల్యూర్, కన్ఫ్యూజన్, తగ్గింపు అని మారువేషం వేసుకొని వచ్చుంటే, గమనించారండి, ఇప్పుడు దేవుని వాగ్దానం మీరు పొందుకున్నారు, కానీ దాని చుట్టూ కన్ఫ్యూజన్, దాని చుట్టూ అయోమయం, దాని చుట్టూ మిమ్మల్ని తృణీకరించడం, దాని చుట్టూ తగ్గింపు, హీనంగా ఎంచబడటం, కానీ మధ్యలో దేవుని వాగ్దానం ఉంది, దాని చుట్టూ ఇలాగా ఇవన్నీ ఉన్నాయి.
మీరు ఆ లోపడున్న వాగ్దానాన్ని చూసి నిలబడగలుగుతున్నారా? లేకపోతే తన చుట్టూన్న ఆ తగ్గింపు, ఆ హీన దశ, లేకపోతే ఆ అయోమయ పరిస్థితి, ఆ కన్ఫ్యూజన్, ఆ భయము, లేకపోతే ఆ భారము, ఆ వేదన చూసి దేవుని వాగ్దానం వద్దు, ఏం వద్దులేండి, ఇవన్నీ మనము ఎదుర్కోలేము, ఇవన్నీ మనం జయించలేంలే అని అనుకుంటున్నారా? గాడ్స్ వర్డ్ ఇస్ అండర్ కవర్. ఆయన వాగ్దానము మన జీవితంలో ఇచ్చింది ఒక కవర్ తోటి, దాని చుట్టూ. ఐ వాంట్ టు రిపీట్ ఇట్ టు మేక్ ఇట్ క్లియర్ టు యూ. ఏంటిదంటే గాడ్స్ వర్డ్ ఇస్ దర్, బట్ అరౌండ్ ఇట్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ టెన్షన్స్, కన్ఫ్యూజన్స్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, స్టాప్ సీయింగ్ ఎట్ ద టెన్షన్స్, స్టాప్ లుకింగ్ ఎట్ ద కన్ఫ్యూజన్స్, లుక్ ఎట్ ద వర్డ్. నా వాగ్దానాన్ని చూడు. నాకు ఆ కన్ఫ్యూజన్, ఆ కలవరాలు, ఆ అయోమయ స్థితిలో ఆందోళనలు కాదు నువ్వు చూడవలసింది. స్టే హోల్డ్ ఆన్ టు మై వర్డ్. నా వాగ్దానాలను పట్టుకో. నేను దయ పొందానంటే మరి నేను ఈ గాడిద పైన గర్భవతిగా కూర్చోటం ఏంటి, నన్ను తృణీకరించటం ఏంటి అనేటువంటి ప్రశ్నలు మరియకొచ్చి ఉండొచ్చేమో. కానీ బట్ వన్ థింగ్ అబౌట్ మేరీ, మరియకి ఉన్న గొప్పతనం ఏంటిదంటే, ఎన్ని ప్రశ్నలున్నా, ఎంత అయోమయ పరిస్థితి ఉన్నా, ఎన్ని గందరగోళాలున్నా, ఎంతగా తరమబడినా, షీ స్టేడ్ ట్రూ టు గాడ్. అంటే దేవుని కోసం నిలబడింది, గట్టిగా నిలబడింది.